వచ్చే నెల 4న రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతున్న సందర్భంగా అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, స్పెషల్ డీఎస్పీ మోహన్ రావు అన్నారు. పీలేరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వచ్చే నెల 4న జరిగే ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. మూడంచెల భద్రత నడుమ పోలీసు నిఘాలో కౌంటింగ్ జరుగుతుందని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రామచంద్రరావు హెచ్చరించారు. సిక్స్త్ వరకు ఏ రకమైనటువంటి 30 పోలీస్ యాక్ట్ అని చెప్పారు కదా, సభలు, సమావేశాలు, ర్యాలీలు అవి చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేము పెట్టినవి కాదు. ఆ తర్వాత మీరు లెటర్ ఇవ్వండి, మేమే పర్మిషన్ ఇస్తాం, మేమే బందోబస్తు ఏర్పాటు చేస్తాం, మేమే 100% మీకు సహకరిస్తాం. ఆ 3 రోజులు మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ అయిన దగ్గర నుంచి 6వ తేదీ వరకు అటువంటివి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. తెలిసి కానీ తెలియక కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే అది మీరు ఎందుకు అలౌ చేశారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు నేను నాకు ఇబ్బంది లేని సహాయం చేయగలను, కానీ మాకు ఇబ్బంది వచ్చే సహాయాన్ని మీకు చేయలేము. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. తర్వాత కలెక్టర్ గారు ఆల్రెడీ మొన్న 25వ తేదీన ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఫైర్ క్రాకర్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, యూజ్ కానీ, స్టోరేజ్ కానీ, వాళ్ళు బయట మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టేషన్, యూజ్ ఇవి చేయడానికి 9వ తేదీ వరకు బ్యాన్ విధించారు. వాటిని 100% లాక్ చేయమని చెప్పారు. వాళ్ళని ఎవరిని సేల్ చేయడానికి కూడా లేదు. అదే మ్యానుఫ్యాక్చరింగ్, యూజు, సేలు, ట్రాన్స్పోర్టేషన్ ఈ 4 కూడా బ్యాన్ చేశారు. సో ఏ ఒక్కరు కూడా పొరపాటున ఈవెన్ మధ్యలో జరిగిన ఫెస్టివల్స్లో కూడా దయచేసి యూజ్ చేయకండి. ఈ మధ్య ఈ చాందినీ బల్లు నుంచి చాలా పర్మిషన్లు అడుగుతున్నారు. వాళ్ళందరికీ స్పెసిఫిక్గా చెప్తున్నాం. గ్రామాల్లో పాపం మీరు ఆనవాయితీగా మీకు అది ఉండుండొచ్చు, కానీ ఈ సంవత్సరం మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ పండగ రోజుల్లో కూడా దయచేసి వీటిని ఎవరు వాడకండి. 9వ తేదీ వరకే. 9వ తేదీ